ఈరోజు మనము మగవారిలో సంతానలేమి ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఈ మగవారిలో ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నట్లుగా లిమిటెడ్ కారణాలే ఉంటాయి, కానీ సివియర్ ప్రాబ్లమ్స్ అయితే అనమాట. అది ఒకసారి ఫిజికల్గా ఉంటాయి, మరొకసారి మానసికంగా కూడా ఉంటాయి. ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే ఫిజికల్గా మనకు వ్యారికోసిల్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం. దీంట్లో మనకు రక్తనాళాలు అంటే వెయిన్స్ ఉబ్బడం అనమాట. దీనివల్ల మనకు ఏవైతే మనకు టెస్టికల్స్కి ఉంటుందో దానికి సప్లై అనేది లేకపోవడం, అంటే వ్యారికోసిల్స్కు సరైన సప్లై లేకపోవడం వల్ల వ్యారికోసిల్ వస్తుంది. అదే అడ్డుపడుతుంటుంది, దాని నార్మల్ ఫంక్షన్స్ చేయకుండా అడ్డుపడుతుంటుంది వ్యారికోసిల్. అదొక కారణం. రెండోది వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తుందంటే జనరల్గా ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎస్టిడీస్, అంటే అది గనోరియా, సిఫిలిస్, తర్వాత వచ్చేసి హెచ్ఐవి. ఈ రోజులలో ఈ 3 రకాల డిసీజెస్ కూడా ఇన్ఫెక్షన్స్ కిందకి వస్తుంటాయి. ఇంకొకటి ఇండైరెక్ట్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ ఫైలోరైసిస్ వల్ల కూడా టెస్టికల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దానివల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. స్పర్మ్ ప్రొడక్షన్ లేనప్పుడు ఆటోమేటిక్గా మేల్ ఇన్ఫెర్టిలిటీ కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇదొక కారణం. తర్వాత వచ్చేసి ఈడీ అంటే ఎరెక్షన్ డిస్ఫంక్షన్. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ జనరల్గా డయాబెటీస్ ఉండే పేషెంట్స్లో ఈ ప్రాబ్లం మనం చూస్తుంటాం. ఈ రోజుల్లో చిన్న ఏజ్లోనే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 25-30 ఇయర్స్కే డయాబెటీస్ వచ్చే రోజులు ఇవి. ఎందుకంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ కూడా దీనికి ఇండైరెక్ట్గా మేల్ ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతున్నాయి. రెండోది వచ్చేసి డ్రెస్సింగ్, అంటే జీన్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు మనకు హీట్ ఎక్కువ ఉత్పాదకమై కొన్ని సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా సెకండరీ ఎఫెక్ట్ అనమాట. డైరెక్ట్గా ప్రైమరీ ఎఫెక్ట్ కాకపోయినా సెకండరీ ఎఫెక్ట్. ఇది కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది మనం. తర్వాత వచ్చేసి యాంటీబాడీస్. మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మాదిరిగా ఈ స్పర్మ్స్ కూడా యాంటీబాడీస్ తయారైపోయి దాని సెల్స్ అనేది మన శరీరంలోనే దానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. అంటే అది ఫారిన్ బాడీస్ అనుకొని మన యాంటీబాడీస్ స్పర్మ్ సెల్స్ పైన అటాక్ చేస్తాయి అన్నమాట. దీన్ని మనం యాంటీబాడీస్ తయారు కావడం అని అంటారు. నాలుగోది వచ్చేసి ట్యూమర్స్ తయారు కావడం. ఈ టెస్టికల్స్ పైన చిన్న గడ్డల మాదిరిగా ఉండడం, దానిపైన ఒక్కోసారి సైజు పెరిగిపోయి దాని ఫంక్షన్స్ దెబ్బతీస్తుంటాయి. ఆ సెల్స్ రకరకాల సెల్ కణాలు ఉంటాయి టెస్టికల్స్లో, వాటిని ఎఫెక్ట్ కావడం వల్ల కూడా ఈ ట్యూమర్స్ తయారైపోయి స్పర్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గే అవకాశం ఉంటుంది, లేదా అదర్ డిసీజెస్కు కారణమవుతుంటుంది. ఒకసారి టెస్టికల్స్ క్యాన్సర్ కింద కూడా దారితీస్తాయి. సో దీంట్లో ఏ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మనం తెలుసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంతకుముందు వీడియోలలో చెప్పుకున్నాం అన్డిసిండెడ్ టెస్టికల్స్ అంటే కడుపు లోపలే ఉండిపోతాయి వృషణాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని నార్మల్ ఫంక్షన్ జరుగుతుంటాయి. లోపల ఉన్నప్పుడు ఆ వేడికి తట్టుకోలేక వృషణాలు డెవలప్ కాకపోవడం ఆగిపోయి అది స్లోగా క్యాన్సర్ కింద కూడా తిరుగుతుంది. అందుకనే ఒక 10-15 ఇయర్స్ లోపలనే మనం డాక్టర్స్ని సంప్రదించి అన్ని టెస్ట్ చేసిన తర్వాత అది ఎక్కడ ఉన్నాయో చూసి దానికి సర్జికల్గా అవసరం, సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అన్నీ బాగున్నప్పటికీ ఒక్కొక్కసారి టెస్టికల్స్కు ఈ కణాలు అంటే స్పర్మ్ను తీసుకుపోయే కణాలు టెస్టికల్స్ నుంచి పెనిస్లోకి రావాలంటే దానికి ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు కూడా స్పర్మ్ క్వాలిటీ ఉండదు, క్వాంటిటీ కూడా ఉండదు అనమాట. అంటే క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మామూలుగా 2.5 ml 3 ml వరకు ఉండేది అది 1 ml 0.5 ml అట్లా తగ్గిపోతుంటుంది. మరి ఒక్కోసారి అసలే రాకపోవచ్చు. సో అది ప్రాబ్లం ఎక్కడుంది అని కూడా తెలుసుకొని మనం దానికి సరిపోయిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి అన్నిటికీ జనరల్గా మనం ఈ సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి. మరి వీటికి ఎట్లా సైన్స్ అండ్ సింటమ్స్ ఎట్లా తెలుసుకోవాలి? హార్మోనల్ డిజార్డర్స్ ఉండొచ్చు కొంతమందిలో, అంటే సెక్సువల్ ప్రతిదీ కూడా హార్మోన్స్ బేస్డ్ అయి ఉంటుంది. అట్లా సెక్సువల్గా బాగుండాలన్నా కూడా మేల్ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళలో సెక్సువల్ డ్రైవ్ కూడా తగ్గిపోతుంది, అంటే ఇంట్రెస్ట్ ఉండదు. సెక్స్ చేయాలని ఉత్సాహం లేకపోవడం కూడా మేల్ ఇన్ఫెర్టిలిటీకి ఒక కారణం అనమాట. అంటే ఎరెక్షన్స్ కరెక్ట్గా లేకపోవడం, ఎరెక్షన్స్ ఉన్నప్పటికీ క్వాలిటీ స్పర్మ్ లేకపోవడం, ఇన్ని కారణాలు ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ హార్మోన్స్ ఉత్పాదకత లేనప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా రివర్స్ అయిపోతుంటాయి. అంటే బ్రెస్ట్ సైజ్ పెరగడం, గైనకోమాస్టియా అని చెప్పుకున్నాం దాన్ని. అలాంటి సందర్భంలో కూడా సెక్సువల్ డ్రైవ్ మేల్ హార్మోన్ తగ్గిపోతుంది. మేల్ హార్మోన్ తగ్గినప్పుడు వీళ్ళకి ఉత్సాహం అనేది ఉండదన్నమాట. తర్వాత మిగతా ఆర్గన్స్ ఒకటి స్టిమ్యులేట్ కాకపోతే రెండోటి కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటాయి. అంటే స్పర్మ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, సెక్సువల్ డ్రైవ్ ఆగిపోతుంది, దీని మీద ఉత్సాహం అనేది ఉండదన్నమాట. వీళ్ళల్లో ఎట్లా హార్మోన్స్ ప్రాబ్లం ఉంది అని ఎట్లా తెలుసుకోవాలనుకుంటే బై అపీరెన్స్, అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వీళ్ళల్లో ఎక్కువగా ఇది అంటే గడ్డం రావడం కానీ ఇవి తగ్గిపోతుంది, హెయిర్
అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తర్వాత వచ్చేసి ఈ బాడీలో హెయిర్, చెస్ట్ పైన కానీ హ్యాండ్స్ వీటిపైన కూడా హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వాళ్ళకు సెక్సువల్ డ్రైవ్, సెక్స్ చేయాలన్న కోరిక కూడా ఉండదన్నమాట. ఇన్ని రకాలుగా మనం మేల్ ఇన్ఫెర్టిలిటీని మనం డీల్ చేయొచ్చు. ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్, రెండోది ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్. ఈ రెండు చూడడం వల్ల మనకు ప్రాబ్లం ఎక్కడ ఉందని తెలిసిపోతుంది. సో ఇలాంటి వాళ్ళల్లో ఇంకా కొన్ని జబ్బులు ఉన్నప్పుడు కూడా మనకు ఈ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. ఇంకొకసారి బై బర్త్ కొన్ని లక్షణాలు ఉంటాయి, దాన్ని సిండ్రోమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే, మామూలుగా అయితే మేల్ పర్సన్ XY క్రోమోజోమ్ ఉండేవాడు నార్మల్ పర్సన్ అంటారు, జీన్స్లో ప్రాబ్లం లేకుండా ఉండేవాళ్ళు. అదే జీన్స్లో ప్రాబ్లం ఉండేవాళ్ళు కొంతమందిలో XXY వస్తుంది, అంటే ఫీమేల్ 2 క్రోమోజోమ్లు, మేల్ 1 క్రోమోజోమ్ ఉంటుంది. దీన్ని మనం క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని అంటాం అనమాట. ఇలాంటి వాళ్ళల్లో ప్రాబ్లం అనేది అంటే మన పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. మూడోది వచ్చేసి కొంతమందిలో కొన్ని అలర్జెటిక్ సెల్స్ తయారంటే స్పర్మ్ కౌంట్కి ఆపోజిట్గా పనిచేస్తుంటాయి. దానికి ఎగ్జాంపుల్ వచ్చి సీలియక్ డిసీజ్. దీంట్లో మనము గోధుమ తీసుకుంటాం, చాలామందిలో గ్లూటెన్ అనేది ఉంటుంది దాంట్లో. ఆ ప్రోటీన్ దాంట్లో ఉన్నప్పుడు గ్లూటెన్ అనేది చాలామందికి పడకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే పడరో వాళ్ళలో ఈ సీలియక్ డిసీజ్ ఉండే వాళ్ళలో గ్లూటెన్ ఫుడ్ తింటే ఆ స్పర్మ్ కౌంట్ పెరగడం ఆగిపోయి పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళు గ్లూటెన్ ఫ్రీ అనేది దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లో, సూపర్ మార్కెట్లో. దాన్ని గ్లూటెన్ ఫ్రీ గోధుమ చపాతీలు కానీ ఇలాంటివి తినడం వల్ల నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇన్ని రకాల పరీక్షలు తెలుసుకొని మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది. వీటిల్లో ఏమున్నా కూడా 80% ఒక సర్జికల్ తప్ప మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ మనం హోమియోపతి ద్వారా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది వరబీజం కావచ్చు, వ్యారికోసిల్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఈడీ కావచ్చు, తర్వాత వచ్చేసి కొన్ని రకాల గడ్డలు కూడా మందుల ద్వారా కరిగించే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, తర్వాత ట్యూబ్స్లో మన స్పర్మ్ ఫ్లో కాదు అని చెప్పినాం కదా, అవి కూడా కొన్ని కరెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒక 50% సక్సెస్ రేట్ ఉంటుంది. మిగతావి ఏమన్నా సర్జికల్గా అవసరమైతే ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం 80% హోమియోపతి ద్వారా చేయొచ్చని ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్గా మీకు చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సంతానం లేదు ఇది కారణం తెలిసినప్పుడు, ఒకవేళ నేను చెప్పిన లెవెల్లో ఉంటే మీరు ఖచ్చితంగా మెడినైన్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి మీరు హోమియోపతి మందుల ద్వారా మీరు మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే అవకాశం 80% ఉందని చెప్తున్నాను. మీకు దగ్గరలో ఉన్న మెడినైన్ బ్రాంచ్లో సంపాదించవచ్చు.